వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మోదీ గిఫ్ట్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ కవి మరణం తీరని లోటు, తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ప్రముఖులు. ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి, అధికారులకు ఆదేశించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతి పమేలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు, పీటల మీద పెళ్లి ఆగిపోవడంలో కన్నీరు పెట్టుకున్న బంధువులు. జగిత్యాల జిల్లా మదుట్లలో రెచ్చిపోయిన దొంగలు, వృద్ధురాలుపై దాడి చేసి బంగారు ఆభరణాలను అపహరించిన దుండగులు. కార్తీక మాసం సోమవారం వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, రాజన్న దర్శనం కోసం 5 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. ధర్మపురిలో వైభవంగా గోదావరి మహాహారతి, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం, 25 మంది విద్యార్థుల అస్వస్థతకు గురి, విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. అందశ్రీ మృతి పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ మృతి పట్ల స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపాలి కృష్ణారావు, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అందశ్రీ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రకాష్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి నాయకులు కవిత సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించడంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అందశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో జరుగుతుందని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోరారు. గత ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీల మేరకు ఉచిత బస్సు, 200 యూనిట్ల విద్యుత్, గ్యాస్ రాయితీ వంటి సంక్షేమ పథకాల అమలుకు 2 ఏళ్లలో 1.06 లక్షల కోట్లు వెచ్చించామని తెలిపారు. యూసుఫ్గూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి బట్టి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సర్కారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల ఏర్పాటు చేయనున్నాం. ఈ నియోజకవర్గంలోని 15,000 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నాం. సంక్షేమ పథకాల అమలులో భాగంగా రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి నేతలు
మతి భ్రమించి మాట్లాడుతున్నారు. హరీష్ రావు మాపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయంటూ అంటున్నారు. నిజంగా జరిగితే గోప్యంగా ఉంచుతారా? ఉప ఎన్నికలో ఓడిపోతున్నామన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారు అని విమర్శించారు. అనంతరం మంత్రులు పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు. నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు. ప్రముఖ కవి అందశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి, ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో సాహిత్య రంగం, సాంస్కృతిక వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో విషాదం నెలకొంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాయడం చేశారు. చదువుకు, అక్షరానికి దూరంగా ఉన్నప్పటికీ పల్లెటూరు ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేల్కొలిపాయి. పక్షుల కిలకిలారావం, వాగుల జలపాతం, మట్టి వాసన ఇవన్నీ ఆయనకు గురువుగా మారాయి. తాపి పని నేర్చుకునేందుకు నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆయన ఆశుగీతాలు విని ఆశ్చర్యపోయి ప్రేమగా నీవు శ్రీతో సమానుడివి అంటూ ఆయన పేరును అందశ్రీగా మార్చారు. ఆ పేరు జీవితాంతం ఆయనకు గుర్తింపుగా నిలిచింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, కొమ్మ చెక్కితే బొమ్మరా వంటి పాటలు ఆయనను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాకవిగా నిలబెట్టాయి. పదజలం కంటే భావోద్వేగమే బలమైన ఆయన కవిత్వం తెలంగాణ నేల యొక్క ఆత్మను ప్రతిబింబించింది. ఆయన రూపకల్పన చేసిన ధూమ్ధామ్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ మేల్కొల్పింది. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం గీతం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఏనాడు బడి మెట్టెక్కకపోయినా, అక్షరం ముక్క కూడా రాకపోయినా అందశ్రీ తన సహజ సిద్ధమైన ప్రతిభతో సాహిత్య రంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా నారాయణమూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. పల్లె నీకు వందనములమ్మో, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి వంటి పాటలు అనే గీతాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. అప్పటికప్పుడే కవిత్వం చెప్పగలిగే ఆశువు కవిత్వం చెప్పటంలో అందశ్రీ దిట్ట. ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. గంగ సినిమాకు గాను 2006లో నంది పురస్కారం అందుకున్నారు. అలాగే బతుకమ్మ సినిమా కోసం పాటలతో పాటు సంభాషణలు కూడా రాయడం జరిగింది. అందశ్రీ లేరు, కానీ ఆయన కవిత్వం తెలంగాణ నేలపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ఆయన మరణం పట్ల K6 GTPL యాజమాన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కార్తీక సోమవారం కావడంతో వేములవాడకు భక్తులు పోటెత్తారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులతో వేములవాడ ఆలయం భక్తజన సంద్రంగా మారింది. బారులు తీరి భక్తులు ప్రత్యేక పూజల, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,
పరివార దేవతార్చనలు జరిగాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రాజన్న ఆలయంలో లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున మహిళలు దేవాలయం ముందు కార్తీక దీపాలను వెలిగించారు. 3వ సోమవారం సందర్భంగా సాయంత్రం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. కాగా భక్తులు సమర్పించుకునే ఆజిత సేవలని భీమేశ్వర ఆలయంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకోవడానికి భక్తులు బారు తీరారు. స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం, అన్నదాన సత్రం పై అంతస్తులో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పీటల మీద పెళ్లిని అధికారులు అడ్డుకున్నారు. పెళ్లి కూతురు మైనర్ కావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మైనర్ బాలిక వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. తంగళ్లపల్లి ఇందిరానగర్కు చెందిన అబ్బాయి సురేష్తో చీర్లవంచకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈరోజు ఉదయం 10:30 తంగళ్లపల్లి సమీపంలోని మండేపల్లి రోడ్లో ఓ ఫంక్షన్ హాల్లో వివాహానికి ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో వివాహం జరిగే అవకాశం ఉండగా మైనర్ బాలిక వివాహం జరుగుతుందని అధికారులకు సమాచారం అందింది. వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కోఆర్డినేటర్ శ్రవంతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజని పోలీసులో పెళ్లి మండపానికి చేరుకుని మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్నారు. వయసు నిర్ధారణకు మెమోను పరిశీలించి మైనర్కు వివాహం జరిపిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇద్దరు ప్రేమించుకోవడంతో పెళ్లి ఈడు వచ్చిందని ముహూర్తం పెట్టామని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు రావడంతో అమ్మాయి, అబ్బాయి పేరెంట్స్ వివాహాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదనతో వెనుతిరిగారు. దాంతో మేము పోలీస్ వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వచ్చి ఫంక్షన్ హాల్ని క్లోజ్ చేయించారు. తర్వాత లోకల్లో ఉన్న అంగన్వాడీ టీచర్స్, సెక్రటరీ గారు, అట్లా ఐసిపిఎస్, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అందరము అటెండ్ అయినాము. అటెండ్ అయ్యి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మ్యారేజ్ ఆపించడం జరిగింది. అలాగే అమ్మాయి వచ్చేసి అగ్రహారం చింతలటాన్ ఆర్ఆర్ కాలనీ. అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా అక్కడ ఉన్న ఐసిపిఎస్ వాళ్ళు, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అందరూ హాజరై అమ్మాయిని అక్కడే ఆపించడం జరిగింది. ప్రస్తుతము అమ్మాయిని సఖీ సెంటర్కి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడానికి స్టాఫ్ అందరు అక్కడ హాజరయ్యి అమ్మాయిని తీసుకెళ్ళడానికి వెళ్ళారు. ఈరోజు మ్యారేజ్ ఆపించడం అయితే జరిగింది అందరం కలిసి. అలాగే మంచి రోజులు వచ్చినాయంటే మా అంగన్వాడీ టీచర్స్ అందరినీ విలేజ్లో 18 సంవత్సరాల లోపు ఎవరు అమ్మాయిలు ఉన్నారు, 15 నుంచి 18 వరకు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి గృహ సందర్శన చేసి కౌన్సిలింగ్ ఇవ్వమని కూడా మా టీచర్స్కి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ కుమారుడి వివాహం పత్రికను అధికారులకు అందించారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త గంగుల సుధాకర్ కుమారుడు గంగుల సాయి మనోజ్ వివాహ ఆహ్వాన పత్రికను అధికారులకు అందజేశారు. ఈ నెల 13న జరగనున్న సోదరుడి కుమారుడి వివాహానికి రావాలని కమలాకర్ కలెక్టర్ పమేల సత్పతి, సిపి గౌస్ ఆలంకు శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, అశ్విని, తానాజీ, వాకడే, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 339 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గోదావరి అమ్మకు మహాహారతిని వైభవంగా నిర్వహించారు.
కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా ధర్మపురికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపారాధన చేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గోదావరి మహాహారతి వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ జాతీయ నాయకులు పోల్సాని మురళీధర్రావు ఆధ్వర్యంలో గోదావరి మహాహారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి సౌభాగ్య ద్రవ్యాలను వస్త్రాన్ని సమర్పించారు. అనంతరం గోదావరి నదికి మహాహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భాగ్యనగర్ బర్దీపూర్ శ్రీ 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 1008 మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ వారు విచ్చేశారని తెలిపారు. సిద్ధపురుషులు అడుగిడిన ఈ ప్రదేశం పునీతమైనదన్నారు. నదులను పరిరక్షణ సంకల్పంతో ముందుకు వెళ్లడంతోనే మనిషి మనుగడ కొనసాగుతుందని అన్నారు. నదుల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని మురళీధర్రావు ఈ సందర్భంగా తెలిపారు. గోదావరి మహాహారతి కార్యక్రమంలో ప్రముఖ నాట్య కళాకారుడు రతన్ కుమార్ ఆధ్వర్యంలో అతని శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోదావరి మహాహారతి తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారింది. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంపు హౌస్ వద్ద కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంపు హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికుడు కాటం శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పంపు హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని స్క్రాప్ కోసం శ్రీనివాస్ పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రామగుండం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. తోటి కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇనుప సామాగ్రి దొంగలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాస్ను చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. రాత్రి సమయంలో ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించడం వల్ల దొంగల భయం ఉంటుందని పేర్కొంటున్నారు. రాత్రి సెకండ్ షిఫ్ట్ చేస్తున్న కాటం శ్రీనివాసు అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ నలుగురు డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడిచెవిన పెట్టిర్రు. అక్కడ సిఎస్ఎఫ్ఓలు కానీ రక్షణ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు. అందశ్రీ మరణం అందరినీ కలిచివేసింది. ప్రజలు అభిమానుల సందర్శనార్థం అందశ్రీ భౌతిక దేహాన్ని జేహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ఉంచారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ 64 ఇయర్స్ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూపాయలు 1 కోటి పురస్కారం అందించింది. ఆశు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు.
2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మరణం చాలా బాధాకరమని కరీంనగర్ జిల్లాకు చెందిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల రమ్యారావు అన్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం చాలా బాధాకరమని కల్వకుంట్ల రమ్యారావు అన్నారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు రమ్యారావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు కల్వకుంట్ల రమ్యారావు కోరారు. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు గురి కావడంతో వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 25 మంది విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపించారు. భోజనం సరిగా ఉండడం లేదని, టీచర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రతిరోజు టమాటా పచ్చిపులుసు పెట్టడంతో పులుపు వలన విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. వంట మనిషిని మార్చాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. అధికారులు విద్యార్థులు తిన్న భోజనాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. విద్యార్థుల అస్వస్థతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్కు సూచించారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో సిఐటియు 11వ మహాసభలలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిఐటియు కరీంనగర్ జిల్లా 11వ మహాసభలలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా యు శ్రీనివాస్, కార్యదర్శి గిట్ల ముకుందారెడ్డి, కోశాధికారిగా జి రాజేశం, ఉపాధ్యక్షులుగా ఎడ్ల రమేష్, జనగామ రాజమల్లు, ఎం శ్రీలత, ఎన్ స్వామి, సహాయ కార్యదర్శులుగా కొప్పల శంకర్, పున్నం రవి, మహేందర్, శ్రీనివాసులతో పాటు 33 మందితో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని సిఐటియు నాయకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 100 పడకల ఏసే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ వలస కార్మికుల చట్టం 1979ని జిల్లాలో సమగ్రంగా అమలు చేయాలని మహాసభ తీర్మానాలు చేసిందని ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీలో గీత కార్మికులకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర నాయకులు నాగభూషణం డిమాండ్ చేశారు. కరీంనగర్లో గీత పనివారాల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం న్యాలపట్ల రాజు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన నాగభూషణం మాట్లాడారు. రాష్ట్రంలో కలుగీత వృత్తిపై ఆధారపడి లక్షలాది మంది వెనుకబడిన వర్గాలకు చెందిన గీతా కార్మికులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, గీతా వృత్తిదారులు నిరంతరం సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. గీతా కార్మికులు చెట్లపై నుండి పడి మరణాలు సంభవిస్తే వికలాంగులు అయితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా రూపాయలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. వనాల పెంపకాలకు 10 ఎకరాల భూమి ఇవ్వాలని, వృత్తి రక్షణ కోసం రక్షణ కవచాలు పంపిణీ చేయాలన్నారు. వాళ్ళు మాదే మొదటి సంఘం అని అంటారు ఒక ఆయన, మరి ఇంకొక ఆయన వచ్చి మాదే సంఘం మేమే మన గౌడులకు ఏదో చేస్తున్నామని అంటారు ఒక ఆయన. ఇది కాదు, 1952లో ఏర్పడినటువంటి ఈ గీత పనివాళ్ళ సంఘం ఈ రాష్ట్రంలో తొలి గీత కార్మికుల కోసం పనిచేసినటువంటి సంఘం అని చెప్పేసి నేను సగర్వంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. మరి మనకు ఎలాంటి హక్కులు లేని రోజుల్లోనే కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ సర్వత్రా ఆందోళన గురి చేయడంతో కళాశాల అధికారులు అప్రమత్తమై అసలు ర్యాగింగ్ జరగలేదని స్పష్టం చేశారు. ర్యాగింగ్పై మీడియాలో వచ్చిన కథనాలతో కళాశాలలో ప్రిన్సిపల్ నరసింహ మీడియాతో మాట్లాడుతూ ర్యాగింగ్ జరిగినట్లు తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఫన్నీగా పెళ్లితంతు కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేలా పెళ్లితంతు కార్యక్రమం నిర్వహించారే తప్ప ఎవరి ఒత్తిడితోనో ఆ కార్యక్రమం చేయలేదన్నారు. సరదాగా చేసిన కార్యక్రమంగా విద్యార్థులు రాతపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. ర్యాగింగ్ జరపనప్పుడు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రోగ్రామ్ అది ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, అందులో ఫన్ యాక్టివిటీస్ మాత్రమే. ఎవరు ఒక అబ్బాయి మనోజ్ అనే సెకండ్ ప్లాన్ ప్రకారం చేస్తారు. ఎగ్జిబిషన్ ఒక ఎవరికైనా ఎంటర్టైన్ చేయడం కోసం ప్లాన్ చేసిన సింపుల్ ఫన్ యాక్టివిటీస్ సార్. ఓకే, మీరు లాజిక్ ప్రకారం
అంటే క్లాస్ రూమ్కి ఎలాంటి ఐటమ్ అని తీసుకుపోవడానికి వీలుంటుందా? ఇలాంటి ఇంటరాక్షన్ క్లాస్ రూమ్ కాదు అది. ఆఫ్ జెయింట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల అండి. సో పిల్లలందరూ సెకండ్ ఇయర్ పిల్లలందరూ నా దగ్గర వచ్చి ఫ్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అందరూ ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు. సో ఆ పర్మిషన్ ప్రకారం మేము ఈ ఫ్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసాం. సిక్స్త్ రోజు మన నవంబర్ 6th రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రాము, అలానే అంతకంటే ముందు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెషర్ డేలో భాగంగానే. 6th రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ 2:30 నుంచి 5 వరకు పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు. సెకండ్ ఇయర్ పిల్లలు, ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరు కలిసి ఒక్కొక్క క్లాస్ రూమ్లో, ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లోనే వాళ్ళు ఒక 66 మెంబర్స్, ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒక 66 మెంబర్, అరౌండ్ 132 మెంబర్స్ అందరు కలిసి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అన్నట్టు. ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. సో ఆ పిల్లలు ఈ ఫన్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ పిల్లలు కూడా కొన్ని యాక్టివిటీస్ ఏదైతే పోర్ట్రే అయిందో రాంగ్లీ మ్యారేజ్ అనేది చిన్న ఒక యాక్టివిటీ చేసి పిల్లలను వాళ్ళ జూనియర్లు వాళ్ళతోటి సీనియర్లు ఆనందించడానికి ఏదో ఒకటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగాన మాత్రమే చేయడం జరిగింది. వాళ్ళు కూడా చేసింది వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి చేయడం జరిగింది. కమిటీ కూడా వేయడం జరిగింది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇది మన న్యూస్లో వచ్చిన మ్యాటర్ను అనుగుణంగా మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి రాజేందర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చారిత్రాత్మకమైన విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్లోని యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను, వారి కుటుంబ సభ్యులను వెలిచాల రాజేందర్ రావు కలిశారు. ఈ సందర్భంగా రాజేంద్రరావును నవీన్ యాదవ్, వారి కుటుంబ సభ్యులు ఆత్మీయంగా పలకరించారు. జూబ్లీహిల్స్ ఓటర్ తీర్పుతో బీఆర్ఎస్ బీజేపీ కేల్కతం దుకాణం బంద్ కాబోతుందన్నారు. ఇరు పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా మద్దుట్లలో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఆభరణాలు అపహరించుకుపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లారు. మద్దుట్ల గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు మీనుగు లస్మవ్వ రాత్రి ఒక్కతే ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో చొరబడ్డాడు. చెవులు సరిగా వినబడని వృద్ధురాలుపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు అపహరించకపోయాడు. చెవులకు ధరించిన కమ్మలు, తులం బంగారం ఎత్తుకెళ్లినట్లు స్థానికులకు బోరున విలపిస్తూ తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పోలీసుల సందర్శించి చోరీపై ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్తో దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలపై దాడి చేసి చోరీకి పాల్పడడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా ఉండే వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కనిపెట్టలేను కానీ ఒక్కడు వచ్చిండి పిల్లి అనుకొని చూ 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 అని వెళ్ళగొచ్చాను. వెళ్ళగొడితే ఆడేడు పోతాడు. అక్కడికి వస్తే మీద కూర్చున్నాడు. మీద కూర్చుంటే ఇట్లా వస్తే ఇట్లా ఇట్లా లబ్బలు మొత్తుకుంటే ఇట్లా ఇట్లా వచ్చినా కానీ నా అన్నకు లాగున్నదా నేను ముసలి అన్నది తులం ఉంటుంది చారు 2 కలిసి తులం ఎటా తులం ఉంటుంది. పడిగేలాది ఆయనతో గుంజుకొని వేయండు. మళ్ళీ ఎక్కి వచ్చిండు. ఎక్కి దాది మీదికి మంతం మీదికి వేసి ఎక్కి వచ్చిండు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ ఇంట్లో వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ ఇంట్లో వృద్ధురాలు అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తుంది. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. హుజురాబాద్ ప్రతాపవాడ కాలనీలో నివాసం ఉండే వృద్ధురాలు పంపిరి పద్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వృద్ధురాలు భర్త ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు, 3 కూతుళ్లు ఉన్నారు. 3 కూతుళ్లు వివాహం కాగా కొడుకు వేరే చోట ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడని స్థానికులు తెలిపారు.
అద్దె ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధురాలు ఎప్పుడు ఎలా చనిపోయిందో తెలియదు. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం, కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి వనజాతో కలిసి కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని సూచించారు. సుల్తానాబాద్కు చెందిన ఎండి షాజానా బేగం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ధర్మారం మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కె మల్లయ్య సర్వే నెంబర్ 723లోని ఎకరం 39 గుంటల భూమి భూభారతి ఆన్లైన్ నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన శంకరయ్య తన కుమారులు తనను పోషించడం లేదని తనను ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ ధర్మారంకు రాస్తూ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మోదీ గిఫ్ట్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ కవి మరణం తీరని లోటు, తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ప్రముఖులు. ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి, అధికారులకు ఆదేశించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ సత్పతి పమేలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మైనర్ బాలిక వివాహాన్ని అడ్డుకున్న అధికారులు, పీటల మీద పెళ్లి ఆగిపోవడంలో కన్నీరు పెట్టుకున్న బంధువులు. జగిత్యాల జిల్లా మదుట్లలో రెచ్చిపోయిన దొంగలు, వృద్ధురాలుపై దాడి చేసి బంగారు ఆభరణాలను అపహరించిన దుండగులు. కార్తీక మాసం సోమవారం వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు, రాజన్న దర్శనం కోసం 5 గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. ధర్మపురిలో వైభవంగా గోదావరి మహాహారతి, భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం, 25 మంది విద్యార్థుల అస్వస్థతకు గురి, విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.